కరుణాకర్ సుగుణ చెప్పినటువంటి అంశంలో తీసుకుంటే నిజంగా ఆ పాస్టర్లలో దొంగ పాస్టర్లు లేరా? సరే మీరు మంచి పాస్టర్లు కావచ్చు, నేను కాదన్ను, దొంగ పాస్టర్లు లేరంటారా? దొంగ పాస్టర్లు ఉన్నారు కాబట్టి టీవీ9 టీవీ5లో వస్తూ ఉన్నాయన్న. మనం చూస్తాం, న్యూస్లు చూస్తున్నాం కదా, దొంగ పాస్టర్లు ఉన్నారు. వాళ్ళు మేము ఖండిస్తున్నాం కదా, అది మా ఇంటి సమస్య కదా, మా విశ్వాస గృహం, అది మా క్రైస్తవ విశ్వాస గృహానికి సంబంధించిన సమస్య కాబట్టి మేము ఖండిస్తున్నాం, మేము మాట్లాడతాం. ఇది మర్యాద. కానీ బయట నుంచి వచ్చి నువ్వు మా ఇంట్లో వేలు పెట్టి చూపించడానికి అది మర్యాద కాదు కదా. ఈ బయట లోపలైందన్న ఇదంతా భారతదేశం కదా, భారతదేశమే. కానీ నేను ముందే చెప్పాను, అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఏంటంటే నా విశ్వాసాన్ని నేను ఎంత వట్టుకైనా వివరించుకోవచ్చు. ఇప్పుడు జాన్ పాల్ తప్పుడు చేసిండు, నేను అనొద్దా? యాజ్ ఎ హిందూగా నేను అనొద్దా? యాజ్ ఎ హిందూగా అంటే ఒక సాటి మనిషిగా నువ్వు మాట్లాడచ్చు. కానీ మా బైబిల్లో దూరిపోయి ఏదేదో మాట్లాడి నిరంతరం అదే పని మీద ఉంటే మాత్రం తప్పు అవుతుందన్న. మా క్రైస్తవ్యంలో తప్పు జరుగుతూ ఉంటే మేము గొంతెత్తుతున్నాం, మేము సరి చేసుకుంటున్నాం. ఇది మా విశ్వాస